ఈరోజు మన టాపిక్ వచ్చేసి జులై కరెంట్ అఫైర్స్. సో, ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్ అడుగుతాడు అండ్ థీమ్ అడుగుతాడు. సో, మనకి ప్రతి ఇయర్ జూలై 29th రోజు ఇంటర్నేషనల్ టైగర్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. థీమ్ వచ్చేసి కింది ఫ్యూచర్స్ ఆఫ్ ద టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎట్ ది హార్ట్. ఓకేనా? మన సిటిపిడబల్ టైగర్ సమ్మిట్ ఇన్ రష్యా ఇన్ 2022 అక్కడ 13 టైగర్ రేంజ్ కంట్రీస్ మీట్ అయ్యాయి. సో, ఇవి మీట్ అయ్యి వాళ్ళ ఏంటి అంటే మన టైగర్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం మన మీద డిస్కస్ చేశాయి. సో, అక్కడ మనకి ప్రతి ఇయర్ ఇంటర్నేషనల్ టైగర్ డేగా జూలై 29th రోజు సెలబ్రేట్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాయి. సో, అందులో మనకొచ్చే కంట్రీస్ వచ్చేసి ఇండియా ఉంది, రష్యా, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్, భూటాన్, మలేషియా అండ్ బంగ్లాదేశ్. మనకి అప్పుడప్పుడు ఎగ్జామ్‌లో ఏంటి అంటే నార్మల్ కంట్రీస్ వైస్ ఆర్డర్ కూడా అడుగుతాడు. ఏ కంట్రీస్‌లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయి అలా కూడా క్వెషన్ రేజ్ చేయొచ్చు. సో, మనకి ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇండియా ఉంది, సెకండ్ వచ్చేసి రష్యా ఉంది, థర్డ్ వచ్చేసి ఇండోనేషియా ఉంది, ఫోర్త్ వచ్చేసి నేపాల్, ఫిఫ్త్ వచ్చేసి థాయిలాండ్, ఇలా భూటాన్, మలేషియా అండ్ బంగ్లాదేశ్. ఓకేనా? నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఇండియా నౌ సపోర్ట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టైగర్ పాపులేషన్. ఆల్మోస్ట్ ఎంత 75% ఆఫ్ ది వరల్డ్ టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఫస్ట్ కంట్రీ వైడ్ అసెస్మెంట్ డన్ ఇన్ 2006. 2006లో మనకి కంట్రీ వైజ్ అసెస్మెంట్ టైగర్స్ యొక్క అసెస్మెంట్ చేయడం అంటే టైగర్ యొక్క లెక్కలను చేయడం జరిగింది. అది 2006లో స్టార్ట్ చేశారు. అండ్ 2022 అనేది దిస్ ఈస్ ద లేటెస్ట్ రిపోర్ట్ వచ్చి 2022. ఇది ప్రతి 4 yearsకి ఒకసారి చేస్తారు. ప్రతి 4 yearsకి ఒకసారి చేస్తూ ఉంటారు. సో, 2022లో మనకి టోటల్ టైగర్స్ అనేవి 3167 ఉన్నాయి. 2018లో 2967 ఉన్నాయి. సో, మనకి పాపులేషన్ సెన్సస్ ప్రకారం మనకి ఇండియాలో మధ్యప్రదేశ్లో హైయెస్ట్ ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చి మధ్యప్రదేశ్, సెకండ్ వచ్చి కర్ణాటక, థర్డ్ వచ్చి ఉత్తరాఖండ్, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర. ఓకేనా? ఒకటి వచ్చి ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఇంకోటి వచ్చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ రెండు టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ చేయడం జరిగింది టు ప్రొటెక్ట్ ది టైగర్ అండ్ కన్జర్వ్ ద టైగర్స్ అండ్ వైల్డ్ హ్యాబిటేట్. అండ్ ఏంటి అంటే వైల్డ్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ని కూడా తగ్గించడానికి ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ అవడం అయింది. ఇది కార్బెట్ నేషనల్ పార్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందకి వస్తుంది. నార్మల్గా చూసేద్దాం ఒకసారి. ఇది ఏంటి అంటే ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో స్టార్ట్ చేశారు. టైగర్ వచ్చి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్. దీనిలో స్టేట్ అండ్ సెంట్రల్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే మనకి ప్రాజెక్ట్ టైగర్ కన్నా ముందు 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. సో, దాని కంటిన్యూషనే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది 2006లో ఫామ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి స్టాట్యుటరీ బాడీ because it is established under Wildlife Protection Act 1972. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, ఇట్ బికమ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2006లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క కంపోజిషన్ చూసేద్దాం. చైర్మన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వైస్ చైర్మన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటాడు. దీనిలో వచ్చేసి 3 పార్లమెంటరీ మెంబర్స్ ఉంటారు అండ్ సెక్రటరీ ఉంటాడు అండ్ అదర్ మెంబర్స్. ఓకేనా? సో, నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి న్యూలీ అపాయింటెడ్ గవర్నర్స్. ఓకే, 2 స్టేట్స్కి అండ్ యూటీకి గవర్నర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎవరు అపాయింట్మెంట్ చేశారు? వచ్చేసి ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేశారు. సో, ఎవరెవరు? హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆశిష్ కుమార్ ఘోష్, గోవా గవర్నర్గా పూసపాటి
అశోక్ గజపతిరాజు అండ్ లడఖ్ వచ్చేసి బీడీ మిశ్రా. ఓకేనా? ఇవి అనేవి మనకి నార్మల్ మ్యాచ్ ది ఫాలోయింగ్‌లో కూడా అడగొచ్చు. ఓకేనా? సో, మన గవర్నర్ గురించి కొంచెం లైట్‌గా చూసేద్దాం ఇక్కడ. గవర్నర్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ యాక్ట్ యాస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మనకి ఈయన కాన్స్టిట్యూషనల్ హెడ్‌గా చేస్తాడు అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్‌గా స్టేట్‌గా వర్క్ చేస్తాడు. అండ్ మనకి ఎలిజిబిలిటీ ఏంటి? ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి నాట్ టు బి ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్. ఒకవేళ మెంబర్ అయినా పర్లేదు, బట్ ఈయన ముందుగా రిజైన్ చేయాలి. ఎప్పుడైతే గవర్నర్గా అపాయింట్ అవుతాడో ఆయన ఓత్ టేకింగ్ సెరమనీ కన్నా బిఫోర్ ఈయన రిజైన్ చేసి ఉండాలి ఒకవేళ ఇందులో మెంబర్ అయితే. నెక్స్ట్ వచ్చి డు నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసి ఉండకూడదు. ఓకేనా? ఇది. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్, గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ఏంటిది? అకార్డింగ్ టు ఆర్టికల్ 153 ప్రెసిడెంట్ అపాయింట్ ద గవర్నర్. ఆర్టికల్ 153 అనేది మనకి ఇంపార్టెంట్. ఏంటిది? గవర్నర్ని అకార్డింగ్ టు ఆర్టికల్ 153 ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు ఫర్ ఈ స్టేట్. కానీ ఒకటి మనకి ఉంది, ఇంకోటి ఏంటి అంటే 7th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వన్ పర్సన్ కెన్ యాక్ట్ యాస్ ద గవర్నర్ ఆఫ్ 2 స్టేట్స్. 7th అమెండ్మెంట్ ఏమని చెప్పింది అంటే ఒక పర్సన్ 2 స్టేట్స్ కూడా గవర్నర్గా వర్క్ చేయొచ్చు అని చేయొచ్చింది. అండ్ హీ హోల్డ్ ద ఆఫీస్ డ్యూ టు ద ప్లీజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఈయనను ప్రెసిడెంట్ యొక్క ప్లీజర్తో గవర్నర్ ఆఫీస్ని హోల్డ్ చేయగలుగుతూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పవర్స్ ఏంటి? ఆర్టికల్ అంటే ఎనీ బిల్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ అయిన తర్వాత వస్తే అసెంట్ ఇస్తాడు, విత్ హోల్డ్ ఇస్తాడు, లేదంటే రిటర్న్ చేస్తాడు అండ్ రిజర్వ్ ఫర్ ది ప్రెసిడెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 213 మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్. ఇక్కడ మనకేంటి అపాయింట్మెంట్ గవర్నర్స్ ఏంటి? ఫస్ట్ ఎవరెవరు అపాయింట్ అయ్యారో చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ ఎలా ఆర్టికల్ అపాయింట్మెంట్ చేస్తామో ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. 153. నెక్స్ట్ వచ్చేసి 7th అమెండ్మెంట్ యాక్ట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పవర్స్ ఆర్టికల్ 200 అండ్ 213 అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ వచ్చేసి నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ. రీసెంట్గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 4 మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. అందులో ఎవరెవరు అంటే మనకి ఉజ్వల్ నికమ్ 1 పర్సన్, అండ్ సెకండ్ వచ్చేసి సి సదానందం మాస్టర్ అండ్ హర్షవర్ధన్ శ్రింగ్లా అండ్ డాక్టర్ మీనాక్షి జైన్. ఓకేనా? ఇవి మనకి ఎంసీక్యూ కూడా అడగవచ్చు, లేదంటే మేము ఆర్ ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఉజ్వల్ నికమ్ ఈజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్. ఓకేనా? ఈయన అడ్వకేట్ అండ్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, జస్టిస్, అక్నాలజింగ్ ద కీ రోల్ ఇన్ ద సెవరల్ హై ప్రొఫైల్ లీగల్ కేసెస్. చాలా కేసెస్ ఈయన వాదించడం జరిగింది. ఈయన వచ్చేసి అడ్వకేట్ అన్నట్టు. సో అడ్వకేట్. నెక్స్ట్ వచ్చేసి సి సదానంద మాస్టర్. ఈయన కేరళ నుంచి ఈయన నేటివ్ స్టేట్ వచ్చి కేరళ. హీస్ ఏ టీచర్, సోషల్ వర్కర్ అండ్ అడ్వకేట్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్ చేస్తాడు. ఈయన టీచరు, సోషల్ వర్కరు. ఈయన కేరళ నుంచి వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధన్ శ్రింగ్లా. ఈయన వచ్చేసి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ఓకేనా? దట్స్ వై హియర్ ఇట్ ఈస్ డిప్లొమాటిక్ సర్వీస్ షేపింగ్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ ఇన్ హిస్ కంట్రిబ్యూషన్ టువర్డ్ ద కంట్రీస్ G20 ప్రెసిడెన్సీ. G20 మన ఇండియా ప్రెసైడ్ అయింది కదా, సో దాన్ని ప్రెసిడెన్సీలో ఒక కీలక పాత్ర పోషించాడు హర్షవర్ధన్ శ్రింగ్లా. అండ్ డాక్టర్ మీనాక్షి జైన్, షీ ఈజ్ ఏ హిస్టోరియన్ అండ్ స్కాలర్. హెర్ ఇంపాక్ట్ఫుల్ వర్క్ ఇన్ ద ఎడ్యుకేషన్, లిటరేచర్, హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్సెస్. ఓకేనా? మనకి డాక్టర్ మీనాక్షి నటరాజన్ వచ్చేసి ఈమె ప్రొఫెసర్. ఓకేనా? ఈమె నార్మల్గా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా
రాసారు. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కూడా ఎన్‌సీఈఆర్‌టీ బుక్ కాంట్రిబ్యూషన్ కూడా చేసింది మీనాక్షి నటరాజన్ వచ్చేసి. సో, మనకి ఇప్పుడు మనం నార్మల్‌గా న్యూస్‌లో చూసాం. ఒకవేళ దీని బ్యాక్‌గ్రౌండ్ చూసేద్దాం. ఇంకేమేమి అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చూసేద్దాము. నార్మల్‌గా రాజ్యసభ అనేది ఆర్టికల్ 80 ద్వారా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 80 ద్వారా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనిలో వచ్చేసి 250 మెంబర్స్ ఉంటారు. అందులో 238 ఆర్ ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడ్ పర్సన్స్ అండ్ 12 ఆర్ నామినేటెడ్ పర్సన్. బట్ ఇప్పుడు స్ట్రెంత్ వచ్చేసి 245 ఉంది. అందులో 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ అండ్ మిగతా వాళ్ళందరూ ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడ్ బై ద ఎమ్మెల్యేస్ ఆఫ్ ది స్టేట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రాజ్యసభ నామినేటెడ్ మెంబర్స్ టు రాజ్యసభ అనేది ఏ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆర్టికల్ 81 ఆర్టికల్ 81 అనేది నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ గురించి చెప్తా ఉంటది. ఓకేనా. మనకి ఇంకో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 80(3) అనేది ఏం చెప్తా ఉందంటే నామినేటెడ్ మెంబర్స్ మస్ట్ పొసెస్ స్పెషల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్ ఆర్ సోషల్ సర్వీస్. మనకి ఆర్టికల్ 83 ఏమని చెప్తుంది అంటే ఆర్టికల్ 80(3) ఏమని చెప్తుంది అంటే ఏ పర్సన్ అయితే మనం నార్మల్గా ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారో వాళ్ళు ఏంటిది వాళ్ళకి స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది దేంట్లో లిటరేచర్లో అండ్ సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీసెస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిగందూర్ బ్రిడ్జ్. ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా మనకి కర్ణాటకలో ఓపెన్ చేయడం అయింది. నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు. ఆల్సో నోన్ యాజ్ అంబరగొడ్లు కలసివల్లి బ్రిడ్జ్. దీన్ని అంబరగొడ్లు కలసవల్లి బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ శరావతి రివర్ బ్యాక్ వాటర్స్ ఇన్ సాగర్ తాలూకా శివమొగ్గ డిస్టిక్ ఇన్ కర్ణాటక. ఇట్ ఈస్ ద ఇండియా సెకండ్ లార్జెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. ఇది ఇండియా సెకండ్ లార్జెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. అండ్ ఫస్ట్ వచ్చేసి సుదర్శన్ సేతు ఆర్ ద్వారకా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అనేది సుదర్శన్ సేతు బ్రిడ్జ్ ఆర్ ద్వారకా సిగ్నేచర్ బ్రిడ్జ్. సెకండ్ వచ్చేసి ఇది సిగందూర్ బ్రిడ్జ్. దీని ఎంత లాంగ్ ఉంది? ఇది 2.44 కిలోమీటర్స్ లాంగ్ ఉంది అండ్ 16 మీటర్స్ వైడ్ ఉంది. ఇది 473 crores బిల్డ్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే ద బ్రిడ్జ్ విల్ రెడ్యూస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సాగరా టౌన్ టు సిగందర్ విత్ ద ఫేమస్ చాముండేశ్వరి టెంపుల్ ఇస్ సిచ్యువేటెడ్. ఓకేనా. మనకి దీనిలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ శరావతి రివర్ గురించి మనం మెన్షన్ చేసాం కాబట్టి కొంచెం శరావతి రివర్ గురించి నేర్చుకుందాం. శరావతి వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్లో అండ్ జోగ్ ఫాల్ సిచ్యువేటెడ్ అండ్ శరావతి రివర్. జోగ్ ఫాల్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఇది ఎక్కడ ఇది దేని మీద ఉందంటే శరావతి రివర్ మీద ఉంది. మనకి శరావతి ట్రిబ్యూటరీస్ ఇంపార్టెంట్. ట్రిబ్యూటరీస్ వచ్చేసి నందిహోల్, హరిద్రవతి అండ్ మవినహోల్. నందిహోల్, హరిద్రవతి అండ్ మణివహోల్. ఈ 3 వచ్చేసి ట్రిబ్యూటరీస్ ఆఫ్ శరావతి రివర్. అనదర్ 2-3 కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా. మనకి సిగందర్ బ్రిడ్జ్ అనేది సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. ఫస్ట్ వచ్చేసి సుదర్శన్ సేతు 2.44 కిలోమీటర్స్ ఉంది అండ్ 60 మీటర్స్ వైడ్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. శరావతి రివర్ మీద ఉంది. శరావతి రివర్ వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. మనకి జోగ్ఫాల్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా లొకేట్ అయింది ఇక్కడ శరావతి రివర్ మీద ఉంది. ట్రిబ్యూటరీస్ వచ్చేసి హరిద్రవతి, నందిహోల్ అండ్ మణివహోల్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ టాపిక్ కూడా వచ్చు, ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండియా అండ్ స్విట్జర్లాండ్ కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది. దాది వచ్చేసి మనకి ఇంపార్టెంట్. ఓకేనా. మనకి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా అండ్ యూకే హ్యావ్ సైన్ ద ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మార్కింగ్ ద స్టెప్ బిట్వీన్ ద వరల్డ్స్ 5th and 6th లార్జెస్ట్ ఎకనామీస్. ఏంటిది? ఇండియా అండ్ యూకే ఆర్ ద 5th and 6th లార్జెస్ట్ ఎకనామిక్స్. ఇందుకే మనకి 5th, 6th అన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి 4th వరకు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి యుఎస్,
సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి జర్మనీ, ఫోర్త్ వచ్చేసి జపాన్. బట్ రీసెంట్ స్టడీస్ స్టేట్ దట్ ఇండియా క్రాస్ జపాన్ ఆల్సో. ఇండియా నౌ బికమ్ ద 4th లార్జెస్ట్ ఎకనామీ. ఇందులో కీ హైలైట్స్ ఏంటి అంటే యూకే ఇస్ ద ఇండియాస్ 4th లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో యూకే అనేది 4th హైయెస్ట్, అంటే 4th హైయెస్ట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తున్నాం అంటే యూకేకి చేస్తున్నాం. అండ్ యూకే ఇస్ ద 11th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనకి యూకే ఇండియాకి 11th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. బయలేటరల్ ట్రేడ్ అబౌట్ యూఎస్డి $60 billion అండ్ ఇట్ డబుల్డ్ బై 2030 వరకు ఇది డబుల్ అయిపోతుంది అని చెప్పారు. అండ్ ఇండియా ఇట్ ఈస్ ఇండియాస్ 16th ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ యూకేస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బయలేటరల్ ట్రేడ్ డీల్ పోస్ట్ బ్రెగ్జిట్ తర్వాత. బ్రెగ్జిట్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఇది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ట్రేడ్ డీల్ అండ్ ఇట్ ఈస్ ఇండియా 16th ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకేనా. మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గ్రాంట్స్ జీరో డ్యూటీ యాక్సెస్ ఫర్ 99% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు యూకే ఇంక్లూడింగ్ టెక్స్టైల్స్, అపారెల్, లెదర్, ఫుట్వేర్ అండ్ ఎక్సెట్రా. ఓకేనా. మనకి 99% ఆఫ్ ది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉంది యూకేకి. అండ్ ఆటోమొబైల్ టారిఫ్ కట్స్ టు 10% అండర్ ద కోటా డౌన్ ఫ్రమ్ ఓవర్ 100%. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రమోట్ ద లేబర్ మొబిలిటీ. మన మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, లేబర్ మూమెంట్. అండ్ 100 అడిషనల్ యాన్యువల్ వీసాస్ ఫర్ ఇండియా ప్రొఫెషనల్. మనకి ఇంకా ఎక్స్ట్రా కూడా వీసాస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇండియా నుంచి యూకే వెళ్ళాలనుకుంటా ఉన్నారో ఫర్ ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ వాళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అగ్రిమెంట్. ఇండియా అండ్ యూకే ఆల్సో సైన్ ద డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్. సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని కూడా అంటారు. అండ్ వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్ ఆఫ్ ద డీల్ ఈస్ it will ensure the professionals either in the country not forced to pay national insurance or social security contribution in both. ఇది ఏంటి అంటే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అగ్రిమెంట్ ఏంటి అంటే ఐదర్ మన ఇండియా వాళ్ళు ఒకవేళ యూకే ఉన్నా కానీ ఫోర్స్ఫుల్గా ఏంటి అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కానీ సోషల్ సెక్యూరిటీ కానీ 2 కంట్రీస్లో కట్టకూడదు. ఏదో ఒక కంట్రీలో కట్టినా సరిపోతుంది. సో టాపిక్ వచ్చేసి స్విట్జర్లాండ్ రెటిఫై ద ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ట్రేడ్ ప్యాక్ట్. ఓకేనా. స్విట్జర్లాండ్ కంప్లీటెడ్ ద రటిఫికేషన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ట్రేడ్ డీల్ బిట్వీన్ ద ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏమేమి ఉన్నాయి ఇప్పటివరకు? ఐస్లాండ్ ఉంది, లిచెన్స్టైన్ ఉంది, నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఇది మనకి వచ్చి ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఏంటి అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అది కూడా అడగవచ్చు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఐస్లాండ్, సెకండ్ వచ్చేసి లిచెన్స్టైన్, థర్డ్ వచ్చేసి నార్వే, ఫోర్త్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఓకేనా. ఇది ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఎక్స్పెక్ట్ టు బి అక్టోబర్ నుంచి మనకి ఎఫెక్ట్లోకి వస్తుంది. అండ్ ప్లాన్ టు ఇన్వెస్ట్ $100 billion అండ్ 1 million డైరెక్ట్ జాబ్స్ ఇన్ ఇండియా ఓవర్ నెక్స్ట్ 15 years. మనకి ఇది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా 100 billion ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ 1 million డైరెక్ట్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ 15 years. ఓకేనా. It is currently 12th largest investor in India. Switzerland become the 12th largest investor for India. Okay na. Swiss government prioritized to implement the trade economic partnership agreement effectively for the Swiss companies interested in India. ఏవైతే మనకి స్విస్ కంపెనీస్ ఉన్నాయో అవి ఇండియాలో కూడా వాళ్ళ వ్యాపారం అనేది చేసుకోవడానికి వీలుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్. ఓకేనా. ఈయనని నార్మల్గా మనకి అజయ్ సేత్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎవరి తర్వాత? మిస్టర్ పాండా రిజింగ్. ఈయన మార్చ్లో ఈయన టర్మ్ అయిపోయింది. సో తర్వాత 3 months ఖాళీగానే ఉంది పోస్టు. తర్వాత రీసెంట్గా అజయ్ సేత్ని క్యాబినెట్ కమిటీ అండ్ క్యాబినెట్ అనేది అజయ్ సేత్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా. అపాయింట్మెంట్ ఫర్ 3 period టిల్ ద ఇన్కంబెంట్. ఐదర్ ఈయన 3 years అన్న ఉండొచ్చు లేదంటే 65 years వరకు కూడా ఈ చీఫ్గా ఉండగలుగుతాడు. ఈయన ఎవరు? 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన రీసెంట్లీ రిటైర్డ్ యాజ్ యూనియన్ ఫైనాన్స్ సెక్రటరీ జూన్ అండ్ సక్సీడ్ యాజ్ దేబాశిష్ పాండా ఆల్సో ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. మనకి ఈ టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి కొంచెం IRDAI గురించి చదువుకోవడం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకేనా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇది మల్హోత్రా కమిటీ రికమెండేషన్ ద్వారా ఫామ్ చేయడం జరిగింది. మల్హోత్రా కమిటీ రికమెండ్ చేసింది. ఇట్ ఫామ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మల్హోత్రా కమిటీ రికమెండేషన్. ఇది 1999లో ఫామ్ అయింది IRDAI. బట్ అప్పుడు ఆటోనమస్ బాడీగా ఉంది. సో ఇది స్టాట్యుటరీ బాడీ ఎప్పుడైంది అంటే 2000లో అయింది అండర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్
1999. ఓకేనా. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మన హైదరాబాద్‌లో ఉండడం జరిగింది. ఓకేనా. మనకి ఈ టాపిక్ మళ్ళొకసారి క్విక్‌గా రివైజ్ చేద్దాం. మనకి అజయ్ సేతు ఐఆర్‌డీఐ చీఫ్‌గా అపాయింట్ అయ్యాడు. ఈయన 3 ఇయర్స్ టర్మ్ ఆర్ 65 ఇయర్స్ వచ్చేదాకా ఉంటాడు. ఈయన 1987 బ్యాచ్ కన్నడ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఇదొచ్చేసి ఐఆర్‌డీఐ ఏంటిది మల్హోత్రా కమిటీ రికమెండేషన్ ద్వారా ఫార్మ్ అవ్వడం జరిగింది. ఇది 1919లో ఫార్మ్ అయింది. అండ్ యాక్ట్ యాస్ అన్ ఆటోనమస్ బాడీ. బట్ ఇన్ 2000 బికేమ్ ఎ స్టాట్యుటరీ బాడీ అండర్ ఇన్ఫ్లుయెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990 ద్వారా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్మైల్ స్కీమ్. స్మైల్ స్కీమ్ స్టాండ్స్ ఫర్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. స్మైల్ స్టాండ్ ఫర్ అప్పుడప్పుడు మనకి అబ్జర్వేషన్ కూడా అడుగుతా ఉంటాడు. సో ఇది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తది. ఒక 2 సబ్ స్కీమ్స్ దీని అండర్ ఉంటాయి. అదేంటి అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ బెగ్గర్స్. ఓకేనా. ఒకటి వచ్చేసి ట్రాన్స్‌జెండర్ పర్సన్స్‌కి ఉంటది. ఇంకోటి వచ్చేసి బెగ్గర్స్‌కి ఉంటది. దీని scheme has been launched with the goal of providing support and rehabilitation of the marginalized people through welfare support, medical camp, educational support, skill development and financial support. ఓకేనా. మనకి మార్జినల్ పీపుల్‌లో కూడా ఎస్సీ, ఎస్టీస్ అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ వీళ్ళకి కూడా ఈ స్కీమ్ సపోర్ట్ చేస్తా ఉంటది. ఏ సెక్టార్‌లో సపోర్ట్ చేస్తది అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, హ్యాండీక్రాఫ్ట్ సెక్టార్, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే. ఈ ఫీల్డ్స్‌లో ఈ సెక్టార్స్‌లో మనకి ఈ స్కీమ్ ద్వారా బెగ్గర్స్‌కి అలానే ట్రాన్స్‌జెండర్స్‌కి అండ్ మార్జినల్ పీపుల్‌కి ఈ స్కీమ్ సపోర్ట్ చేస్తది. నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. ఇది క్యాబినెట్ మీటింగ్‌లో డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఓకేనా. ఇది వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఈ స్కీమ్ అనేది ఫార్మ్ చేయడం జరిగింది. కన్వర్జెన్స్ అండ్ ఫండింగ్. మర్జింగ్ స్కీమ్స్ కన్సాలిడేట్ ద 36 స్కీమ్స్ ఫ్రమ్ 11 డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రీమ్‌లైనింగ్ ద ఇంప్లిమెంటేషన్. 36 స్కీమ్స్‌ని మర్జ్ చేసి ఈ స్కీమ్‌ని ఫార్మ్ చేయడం జరిగింది. టోటల్ అవుట్‌లే వచ్చేసి 24,000 crores ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years టు ఫండ్ ద స్కీమ్. ఓకేనా. అండ్ ప్రైవేట్ కొలాబరేషన్ కూడా ఈ స్కీమ్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టార్గెటెడ్ అప్రోచ్ అండ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ వచ్చేసి ఆన్ ద యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఓకేనా. ఏవైతే 100 అండర్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఎలా సెలెక్ట్ జరుగుతుంది? త్రూ ద నాబార్డ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విల్ సెలెక్ట్ ది డేటా. ఆ డేటా ఏదైతే నాబార్డ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ డేటా కలెక్ట్ చేస్తాయి కదా, దాన్ని అసెస్ చేసి ఏవైతే 100 లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్. ఇది ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం డిస్ట్రిక్ట్ ధన్ ధాన్య సమితిస్ విల్ క్రియేట్ ప్లాన్ అలైన్ టు ద నేషనల్ అగ్రికల్చర్ లోన్. మనకి ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రతి డిస్ట్రిక్ట్‌లో డిస్ట్రిక్ట్ ధన్ ధాన్య సమితిస్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటికి ఏంటిది ఏవైతే ధన్ ధాన్య సమితిస్ ఉన్నాయో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉంటది, స్టేట్ లెవెల్‌లో ఉంటది, నేషనల్ లెవెల్. ఓవరాల్ రివ్యూయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకేనా. ఇది ప్రతి మంత్ 117 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ని ట్రాక్ చేస్తది. ఎలా పర్ఫార్మ్ అవుతా ఉంది. రెగ్యులర్ అసెస్మెంట్ అనేది ఈ స్కీమ్ ద్వారా జరుగుతా ఉంటుంది. దీని ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎన్హాన్సింగ్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, స్ట్రెంథెనింగ్ ద పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంప్రూవింగ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఎక్స్పాండింగ్ ద క్రెడిట్ యాక్సెస్. ఓకేనా. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో కూడా ఒకటి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ గురించి అడగడం జరిగింది. సో ఇది ఒకసారి చూసేద్దాం సింపుల్‌గా. ఒక 2, 3 పాయింట్స్ చూసేద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్. 2018 నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది బై నీతి ఆయోగ్. ఓకేనా. టోటల్ 112 డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇవైతే లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాటిని సెలెక్ట్ చేశారు. దీన్ని 5 థీమ్స్ మీద 5 థీమ్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదేంటి అంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫైనాన్షియల్ క్రెడిట్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇది యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది
స్టార్ట్ చేయండి. దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజనను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్లో ఐఎన్ఎస్ హిమగిరి. ఇట్ ఈస్ ద థర్డ్ షిప్ ఆఫ్ నీలగిరి క్లాస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ది క్లాస్ బిల్ట్ ఎట్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఓకేనా. ఇందులో మనకి నెక్స్ట్ ఆఫ్ erstwhile INS Himagiri, a lender class frigate that was decommissioned in 6th May 2005 after 30 years of glorious service to the nation. It was designed by Warship Design Bureau, overseen by Warship Overseeing Team. Okay na. Features of INS Himagiri. Features are important for exam. Okay na. It is fitted with advanced weapon and sensor suit compared to the P-17 of Shivalik class. Next వచ్చేసి these are configured with the combined diesel or gas, drives the controlled pitch propeller on each shaft and state-of-the-art integrated platform management system. Next వచ్చేసి it comprises the supersonic surface-to-surface missile system, medium-range surface-to-air missile system, rapid-fire close-in weapon system. Okay, it is the indigenous content is 75% of indigenous content, which is helpful for the Make in India scheme. Okay, no? And involve over the 200 MSMEs at GRSC, Garden Shipbuilders and Engineers. Okay, na? మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ 17A గురించి అడిగారు, కానీ దీని గురించి కూడా చూసేద్దాం. ప్రాజెక్ట్ 17A ఆల్సో నోన్ యాజ్ నీలగిరి క్లాస్ ఫ్రిగేట్. ఓకేనా. ప్రాజెక్ట్ 17A is called as Nilagiri Frigate. It is a program by Indian Navy to construct a series of advanced stealth multi-mission frigates. The frigates are built by MDL and GRSC, Garden Rich Shipbuilders and Engineers, Majagaon Dock Shipbuilders Limited, and these are the important topic for today. Next continuation series మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేద్దాం. Until then, bye.